గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని 7 గంటలుగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారిస్తున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు మధ్యాహ్నం ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం నుంచి ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నాము. ప్రధానంగా ఆయన పైన కొన్ని ఆరోపణల నేపథ్యంలో పడమట పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఇందులో గతంలో టీడీపీ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన పైన పలు సెక్షన్లతోటి కిడ్నాప్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతోటి ఆయన పైన కేసు నమోదు చేశారు. మరొక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు కూడా నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ సోదరుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అందులో ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకువచ్చి ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనలు కనుక మనం చూసుకున్నట్లయితే 6:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నటువంటి పడమట పోలీసులు ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నాము, 86/2025 నెంబర్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయనకి నోటీసులు ఇచ్చారు. అయితే అక్కడి నుంచి బయలుదేరి 7:30 గంటల ప్రాంతంలో బయలుదేరి 11:30 గంటల ప్రాంతంలో ఇటు ఏపీలోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ వెహికల్ మార్చి అక్కడి నుంచి ఇటు 1 గంట ప్రాంతంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు లో ఉన్నటువంటి వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలతోటి పోల్చి ప్రశ్నలు అడుగుతూ దాని స్టేట్మెంట్ని రికార్డు చేస్తూ ఉన్నారు. దాంతో వచ్చి రిమాండ్ రిపోర్టును కూడా తయారు చేస్తూ ఉన్నారు. రిమాండ్ రిపోర్టు తయారు చేసిన తర్వాత వైద్య పరీక్షలు చేసి వైద్య పరీక్షల అనంతరం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకి కనబడుతుంది. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇదే కేసులో ఫిర్యాదు దారుడు ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో గన్నవరం తేదేపా కార్యాలయం పైన దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఇటీవల 2 రోజుల కిందట ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ కేసుకి తనకి సంబంధం లేదు అని ఎవరైతే చెప్పారో ఆయన అదృశ్యమయ్యాడు అని సోదరుడు ఫిర్యాదు చేశాడు. అంటే ఆ చెప్పటం వెనుకాల ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాలన్నింటినీ పోలీసులు లోతుగా పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సత్యవర్ధన్ విశాఖలో ఉన్నట్లు సమాచారం తెలుసుకొని ఒక పోలీసు బృందం అక్కడికి వెళ్ళి సత్యవర్ధన్ను ఇక్కడికి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారణ చేపడుతూ ఉన్నారు. అయితే అసలు కోర్టులో ఆ విధంగా చెప్పటానికి కారణం ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ విధంగా చెప్పారు, దీనికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఎవరు బెదిరించారు అనేటువంటి విషయాలన్నిటినీ పూర్తిగా సత్యవర్ధన్ నుంచి మరోవైపు సమాచారం తీసుకొని అదేవిధంగా వీళ్ళిద్దరికీ మధ్య కొంత మనం చూసుకున్నట్లయితే కొమ్మ కొట్లు అని గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి వ్యవహరించారనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. వాళ్ళ పాత్ర ఎంత ఉంది అనేటువంటిది ఈ విచారణలో ఖచ్చితంగా తెలుసుకుంటారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ కేసులో వంశీ, కొమ్మకొట్లు, భీమవరపు రామకృష్ణ, గంటా వీర్రాజు అనేటువంటి వారిని నిందితులుగా చేర్చినట్టు మనకి తెలుస్తూ ఉంది. వీళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం ఉంది, ఇందులో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు అనేటువంటిది సత్యవర్ధన్ తోటి ఎవరెవరు మాట్లాడారు, ఎలా ప్రభావితం చేశారు, ఇటువంటి విషయాలన్నిటి మీద స్పష్టమైనటువంటి వివరాలు రావాల్సి ఉంది. దాంతోపాటు దీనికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా కొన్ని ఆధారాలు అయితే సేకరించారు. మరొక వైపు కోర్టుకు వెళ్ళిన సమయంలో కూడా ఇటు సత్యవర్ధన్
ఎవరి వాహనంలో వచ్చారు, ఎలా వెళ్ళారు, అక్కడ ఎవరినైనా కలిశారా అనేటువంటి విషయాలన్నిటి మీద వాళ్ళు కొంత డిజిటల్ ఎవిడెన్స్ కూడా సేకరించి దానికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి ఈ విచారణలో వచ్చినటువంటి సమాధానాలతోటి క్రోడీకరించుకొని మొత్తం ఈ వివరాలన్నిటినీ ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తారు. దీనికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని విచారిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు పడమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్, అదేవిధంగా సత్యవర్ధన్తో పాటు అక్కడ విశాఖలో మరొక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు మనకి తెలుస్తుంది. వాళ్ళని కూడా విచారించే అవకాశం అయితే మనకి కనబడుతుంది. మొత్తం మీద ఈ రాత్రికి వంశీని మొత్తం పూర్తయిపోయి రిమాండ్కి అంటే కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే మనకి కనబడుతుంది. శర్మ. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.